హాట్గా కనిపిస్తున్నట్టు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హాట్గా ఉండటం ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడికి సహజంగా వచ్చేటటువంటి పరిణామం. సార్, మీకు రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు. అలాగే మొన్న మీ సోదరుడిని కాదని కూడా మ్యాక్సిమం మీరు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. ఎందుకు మీకు ఇంత డైలమాలో? ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించడానికి అంటే మీకు ఢిల్లీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా సార్? తెలిసినంత మాత్రాన ఇక్కడ అప్లై చేయకుండా ఉండాలనేది ఉండదు. అడిగిన వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మాకు సమన్వయపరిచి నాకు టికెట్ వస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది, కాంగ్రెస్ ఎందుకు ఇంత కండిషన్ 1-2 రోజుల్లోనే టికెట్లు ఇస్తున్నారంటే బీజేపీకి ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రంలో అర్థమవుతుంది. అంతేగాని బీజేపీలో చేరుతున్నారు, బీజేపీ హైప్ పెరుగుతుంది అని తప్పు. బీజేపీలో ఎవరు క్యాండిడేట్స్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఉండబోతుందా పోటీ, లేదా బీఆర్ఎస్ కొంత సైడ్ అయినట్టు? ఏ ప్రయత్నం చేసినా బీజేపీ బీఆర్ఎస్ 1వ స్థానం 2వ స్థానానికి కూర్పడుతున్నారు తప్ప గెలవటానికి పడే స్థితి బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. పోటీ ఇస్తున్నాము అనేటటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు తప్ప ఓట్ల స్థాయిలో బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన వాళ్ళకు ఎంపీ టికెట్ వస్తుందనేది ప్రచారం చేసుకుంటున్నారు. సెక్యులరిజము, డెమోక్రసీ ఈ రెండింటిని భారతదేశంలో ప్రజలు అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఏమన్నా ఉందంటే వాళ్ళకు కావాల్సింది సెక్యులరిజం, అదే రకంగా డెమోక్రటిక్ రూల్. ఈ రెండింటిని భారత ప్రజలు కోరుకుంటారు. పార్టీలో సీనియర్లను కాదని, అంటే పెద్దల సభకు చిన్నలను పంపిస్తున్నా అనేది కూడా పబ్లిక్లో ఒక టాక్ జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు సీట్ కోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉంటే వారితో కలిసి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్లో పనిచేశారు. అది వారికి పూర్తిగా తెలుసు కాబట్టి నేను ఒక సేవకుడిలాగా, రాజకీయ నాయకుడు అంటే సేవ చేసేవాడే కానీ పెత్తనం చేసేవాడు కాదనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మల్లురవి. వాట్ ఇస్ ది ప్రయారిటీ ఆఫ్ మల్లురవి అంటే ప్రయారిటీ నెంబర్ 1 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 2 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 3 కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ అని. వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాళ మన లీడర్ మల్లు రవి గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హాట్గా కనిపిస్తున్నట్టున్నారు. రాజకీయాలు అప్పుడప్పుడు హాట్గా ఉంటాయి, అప్పుడప్పుడు కూల్గా ఉంటాయి. అది అత్యంత సహజమైన పరిణామం, దాంట్లో కొత్తదనం ఏం లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హాట్గా ఉండటం ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడికి సహజంగా వచ్చేటటువంటి పరిణామం. అంటే ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు సీట్ పైన ఇంకా ఎటు తేలినట్టుంది, ఏమన్నా హామీ ఏమైనా అంటే దొరికిందా? నాగర్ కర్నూలు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఆశావాహులు అప్లై చేయటం జరుగుతుంది. నాగర్ కర్నూలులో 26 మంది అప్లై చేశారు. అదే మనకి మహబూబాబాద్ ఎస్టీలో 42 మంది అప్లై చేశారు. రాను ఎస్సీ ఎస్టీలో కూడా రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంటే కాంగ్రెస్లో ఉన్న ప్రత్యేకత అది అంటారు. పోటీలోనే గెలవటం ముఖ్యం, కానీ గెలవటం అనేది పోటీ లేకుండా ఏదో మామూలుగా గెలిచినట్టుగా కాదు కదా. తప్పనిసరిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నాకు టికెట్ వస్తుందనే పూర్తి నమ్మకం నాకుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి. సార్, మీకు రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు. అలాగే
మొన్న మీ సోదరుడిని కాదని కూడా మ్యాక్సిమం మీరు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. ఎందుకు మీకు ఇంత డైలమాలో? కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద మోస్ట్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అందువల్ల ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించడానికి అప్లై చేసిన వాళ్ళందరితో మాట్లాడాలి, వారిని ఒప్పించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు అందరూ కలిసి ఎవరికి టికెట్ వచ్చిందో వారికి పనిచేసే విధంగా చేయటానికి ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది. అంటే మీకు ఢిల్లీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా సార్, రాహుల్ గాంధీ గారితో కానీ సోనియా గాంధీ గారితో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను సోనియా గాంధీ గారితో కలిసి పనిచేశాను, ఎంపీగా పనిచేశాను, కాంగ్రెస్ లీడర్గా పనిచేశాను. రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు కూడా తెలిసినంత మాత్రాన ఇక్కడ అప్లై చేయకుండా ఉండాలనేది ఉండదు. మనమే పార్లమెంట్ సీటుకి అప్లై చేయమని అడిగినప్పుడు తప్పనిసరిగా అడుగుతుంటారు. అడిగిన వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మాకు సమన్వయపరిచి నాకు టికెట్ వస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది. అది త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ప్రకటిస్తుంది. అంటే కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది, కాంగ్రెస్ ఎందుకు ఇంత లేట్? బీజేపీ అభ్యర్థులను ఎందుకు ప్రకటిస్తుందంటే మీకు తెలుసు, జస్ట్ నిన్నగాక మొన్న మా నాగర్ కర్నూలులో ఉన్న పార్లమెంటు సభ్యుడు రాములు గారు బీజేపీలో చేరారు. వారి కండిషన్ ఏంటంటే బీజేపీ టికెట్ వారి కుమారుడికి ఇవ్వాలని కండిషన్తో న్యాయాన్ని వారికి సీట్ ఇచ్చారు. పాటిల్ గారు జహీరాబాద్ పార్లమెంట్లో ఆయన నిన్ననే జాయిన్ అయినట్టుంది. మళ్ళీ నిన్ననే టికెట్ కూడా రోజా టికెట్ కండిషన్ 1-2 రోజుల్లోనే టికెట్లు ఇస్తున్నారంటే బీజేపీకి ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రంలో అర్థమవుతుంది. అంతేగాని బీజేపీలో చేరుతున్నారు, బీజేపీ హైపు పెరుగుతుంది అనేది తప్పు. బీజేపీలో ఎవరు క్యాండిడేట్స్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వేరే పార్టీ నుంచి చేరిన వాళ్ళకి అప్పటికప్పుడే పార్లమెంట్ సీట్ ఇచ్చేటటువంటి అవకాశం ఒక బీజేపీలోనే ఉంది. అందువలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదని ఆలోచించి గెలవలేమనే వాళ్ళంతా ఏదో వేరే పార్టీలో పోవాలని అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి బీజేపీలో అక్కడ వాళ్ళు ఇస్తున్నారు. కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఉండబోతుందా పోటీ, లేదా బీఆర్ఎస్ కొంత సైడ్ అయినట్ట? యాక్చువల్గా మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి జరిగి బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆ స్థానంలో మేము రావాలనే ఒక ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఏ ప్రయత్నం చేసినా బీజేపీ బీఆర్ఎస్ 1వ స్థానం 2వ స్థానానికి పోటీ పడుతున్నారు తప్ప గెలవటానికి పడే స్థితి బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. అంటే ప్రధానంగా ఏ పార్టీతోనే ఉండబోతుంది అంటే ఎంపీ ఎలక్షన్స్ కదా, ఒకవైపు మోడీని ఇక్కడ ప్రధానంగా అనేటటువంటి సమస్య రాదు. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ అసెంబ్లీలో మేము బీఆర్ఎస్ పార్టీని ఓడించి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ మేము కూడా ఉన్నామని చెప్పడానికి సీట్లు ఇవ్వటం, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీలకు వాళ్ళ పార్టీలో సీట్లు ఇవ్వటం, ఇవన్నీ చేసి మేము పోటీ ఇస్తున్నాము అనేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు తప్ప ఓట్ల స్థాయిలో బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. రెండు ఏదో మేము పోటీ చేస్తున్నాం అనే కార్యక్రమంలో ఉంటారు తప్ప వాటి వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన పోటీ ఉండదు. పూర్తిగా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అంటారు? మేము 14 సీట్లు మామూలుగా గెలుస్తామనుకుంటున్నాము. ఇంకా మా టార్గెట్ 17 సీట్లు గెలవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా టార్గెట్ 17 సీట్లు గెలవాలని. 17 సీట్లు కూడా గెలవచ్చు. ఒకసారి హైదరాబాద్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి హిస్టరీ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 17 గెలిచేటటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారిని మన మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఆఫ్ ది ఇండియా 100 మందిలో ఈయన 39వ స్థానంలో ఉన్నారంటే అది కూడా రేపు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడుతుంది.
అంటే ఇప్పుడు బీజేపీ నిన్న మొన్న వచ్చిన కొంతమందికి అభ్యర్థి ఎంపీ టికెట్లు ఇస్తున్నది. మీ పార్టీలో కూడా అలాంటిది ఏదైనా అవకాశం ఏమైనా ఉందా? ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన వాళ్ళకు ఎంపీ టికెట్ వస్తుందనేది ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో అంటే ఇప్పుడు ఎంతవరకు ఎవరిని మనం ఏమనేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో మొన్న వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వటం గెలవటం కూడా జరిగింది. కానీ మేము ఇచ్చినటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వటం వల్ల గెలిచారు కాబట్టి మేము కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తామని బీజేపీ అనుకుని 2 రోజుల్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీలు బీజేపీలో చేరితే వాళ్ళు గెలుస్తారని అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్న కొత్తగా వచ్చిన నాయకులు గెలిచారంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళకంటే ముందే కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కావాల్సినటువంటి వాతావరణం ఆ అసెంబ్లీలో ఉండటం వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళంతా చేరారు. ఆ రకమైన వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క కానీ పాదయాత్రలు పబ్లిక్ మీటింగ్లు చేస్తూ ఉండటం ఒకటి. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేకుండా డిక్టేటర్షిప్ పరిపాలన జరుగుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గెలిపియాలని ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపియాలని నిర్ణయానికి వచ్చారు. ఆ సందర్భంలో క్యాండిడేట్స్ నిన్న మొన్న వచ్చినా కూడా వాళ్ళని కూడా గెలిపించారు. ఆ పరిస్థితి బీజేపీలో లేదు. ఎందుకు లేదంటే ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి హామీలు అమలు చేయకుండా పరిపాలన చేస్తుందో, ఏ రకంగా అయితే డిక్టేటోరియల్ పరిపాలన చేస్తుందో ఆ 2 కూడా బీజేపీలో ఉన్నాయి. బీజేపీ కూడా 10 సంవత్సరాల నుంచి డిక్టేటోరియల్ పరిపాలన చేస్తుంది. ఒక్క 2 మాత్రమే భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, మోడీ గారు, అమిత్ షా గారు. తక్కిన క్యాబినెట్ కానీ ఎంపీలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఇతర నాయకులు ఎవరు కూడా ప్రజలకి జవాబుదారీగా లేరు. వాళ్ళిద్దరే పరిపాలన చేస్తూ అసలు వేరే వాళ్ళందరినీ మాట్లాడటం కూడా లేకుండా చేసే పరిస్థితి. అంతేకాకుండా వారు ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానీ లేక మామూలుగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏది పేదవాళ్ళ ఖాతాల్లో 15 లక్షలు వేస్తారన్నాయి కానీ, 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తారన్నాయి కానీ, నిత్యావసర వస్తువులు తగ్గించడం కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం కానీ ఇవేమీ చేయలేదు ఈ 10 సంవత్సరాలు. అందువల్ల ఆ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అందువల్లనే రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని సోషలిజము, సెక్యులరిజము, డెమోక్రసీ ఈ రెండింటినీ భారతదేశంలో ప్రజలు అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఏమన్నా ఉందంటే వాళ్ళకు కావాల్సింది సెక్యులరిజం, అదే రకంగా డెమోక్రటిక్ రూల్. ఈ రెండింటినీ భారత ప్రజలు కోరుకుంటారు. ఈ భారత ప్రజలు ఈ రెండింటి కోసమే 1947 కంటే ముందు పెద్ద పోరాటం చేశారు. స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాటం చేస్తే 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం తీసుకుని వచ్చి. ఎందుకు స్వతంత్రం? ఈ సెక్యులరిజము, ఈ డెమోక్రటిక్ రూలు, ఈ రెండింటి కోసమే తెచ్చుకున్నాం. ఆ రెండింటి ప్రమాదంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించారు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతారు. అలాగే పార్టీలో సీనియర్లను కాదని, అంటే పెద్దల సభకు చిన్నలను పంపిస్తున్నారు అనేది కూడా పబ్లిక్లో ఒక టాక్ జరుగుతుంది. అంటే ఈ మధ్యన బల్మూరు వెంకట్ కానీ, అనిల్ కానీ ఇలాంటి వాళ్ళకు పెద్దల సభకి వెళ్ళటానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. ఆ ఏజ్ లిమిట్ దాటి చాలా కాలం తర్వాతనే ఎమ్మెల్సీకి పోవటానికి యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన్ని, అదే రకంగా యూత్ కాంగ్రెస్ దాటి జనరల్ సెక్రటరీ కూడా చేసి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అనిల్ని రాజ్యసభకి పంపించారు. పెద్దల సభకు చిన్నలు పంపించడం, మనం పంపిస్తారంటే కూడా అక్కడ తీసుకోరు. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటి చాలా కాలం అయింది. నియర్లీ 40 సంవత్సరాల దాకా ఉన్నాడు అనిల్. అంటే మనం ఏమనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? సీనియర్లు ఉన్నారు కదా, ఆ సీనియర్లు ఇచ్చే వాళ్ళకి సీనియర్ ఇచ్చే పార్లమెంట్ సీట్లు అవన్నీ ఇస్తున్నారు లోక్సభలో. వీళ్ళందరికీ రాజ్యసభలో కూడా యూత్ ఉండాలా, లోక్సభలో కూడా యూత్ ఉండాలా. ఎందుకంటే ఒక కుటుంబంలో
మనం ఆ ఆ ఏ రకంగా తాత తండ్రి మనవడు ఏ రకంగా కలిసి ఉంటారో ఆ ముగ్గురికి తలా ఒక బాధ్యత ఇస్తేనే ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు నడుస్తుంది. అదే రకంగా ఇప్పుడు మరి యూత్ అంతా కూడా ఇవాళ చైతన్యవంతులై దేశంలో రాజకీయాల్లో ముందడుగులో ఉన్నారు. అంటే రాహుల్ గాంధీ గారు ఒక యూత్ కు ఈ మధ్య చూస్తుంటే యూత్ కి ఎక్కువ పదవులు ఇస్తా ఉన్నారు. సీట్లు రాజీవ్ గత గాంధీ ఎన్నికల్లో గారు కూడా ఇప్పుడు కూడా ప్రాధాన్యత. రాజీవ్ గాంధీ గారు యూత్కి ఎక్కువ పదవులు ఇవ్వటం కాదు, యూత్కి కూడా పదవులు ఇస్తున్నారు. ఓకే, అది ఎందుకంటే అంటే యూత్ కూడా ఎక్కువ కనిపిస్తుంది సార్. యూత్ను కూడా తీసుకొని పోవాలనేటటువంటి ఆలోచనలు. ఎందుకంటే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టి పెరిగినటువంటి ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళందరూ యూత్లో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఎక్కువ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చి వారి భాగస్వామ్యాన్ని కూడా చూపించాలి కదా. అది ముఖ్యంగా నాగర్ కర్నూలు సీట్ కోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు సార్? నాగర్ కర్నూలు సీటు గురించి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా నాకు టికెట్ ఇవ్వడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. నేను ఈ మధ్య మాట్లాడాను, కలిసారు. అది పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంతకుముందు 2 సార్లు అక్కడ ఎంపీ చేయటమే కాకుండా 2019లో కూడా ఎంపీగా చేశాను. మొన్న ఓడిపోయాను. నేను ఇన్ఛార్జిగా 2019 నుంచి ఇప్పటి వరకు ఎంపీగా పోటీ చేస్తూ వచ్చాను. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే దానికోసం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉంటే వారితో కలిసి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. నాగర్ కర్నూలు పార్లమెంట్లో పనిచేశాను. అది వారికి పూర్తిగా తెలుసు కాబట్టి వారు నా అభ్యర్థిత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. నాకే టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే మీ సోదరుడుతోనేమైనా కలిసారా, బట్టి గారితో? మా సోదరుడిని ఎప్పుడు నేను కలుస్తూనే ఉంటాను. ప్రత్యేకంగా దీని మీద ఏమైనా మాట్లాడుకున్నారా అని? మాట్లాడాము కదా. మా సోదరుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో మా సోదరుడు కూడా నన్ను గురించి బాగా తెలుసు కాబట్టి నాకు పూర్తి సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే, అందుకోసమనే పూర్తిగా హామీలు ఉన్నాయి కనుకనే మీరు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధికి రాజీనామా చేశారా? ఈ హామీలతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో ఉన్న ప్రజల దగ్గర నుంచి చేసిన సర్వేలో కానీ ప్రజాప్రతినిధుల నుంచి తీసుకున్న సర్వేలో కానీ నేనే ముందున్నానని సర్వే రిపోర్ట్స్ నాకు తెలియజేస్తున్నాయి. అందరికి కూడా రిపోర్ట్స్ కూడా అట్లే ఉన్నాయని వేరే నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను ఊరికనే ప్రజల దగ్గర రాజకీయ నాయకుడిగా పెత్తనం చేయటం కాకుండా నేను ఒక సేవకుడిలాగా, రాజకీయ నాయకుడు అంటే సేవ చేసేవాడే కానీ పెత్తనం చేసేవాడు కాదనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడిని 2 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు అంతే చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే చేశాను. ఇప్పుడు మామూలుగా ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పదవితోని ప్రజలకు సేవ చేస్తూనే వచ్చాను కాబట్టి ప్రజలు నాకు సంపూర్ణంగా సపోర్ట్ తెలియజేస్తున్నారు. ఢిల్లీలో ఈ సందర్భంలో మనం 2 పదవులు మల్లురావుకి ఎందుకు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడితే అది అడ్డు వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే నేను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో ఉన్న పదవికి రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం 15 రోజులు అవుతుంది ఇచ్చి. దాన్ని ఆమోదించారా సార్? ఆమోదించటం ఆమోదించకపోవటం అనేది ముఖ్యమంత్రి గారిది. ఆమోదించి ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి చెప్పి మల్లురవి వాట్ ఇస్ ది ప్రయారిటీ ఆఫ్ మల్లురవి అంటే ప్రయారిటీ నెంబర్ 1 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 2 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 3 కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ అని నేను దీపాదాస్ మున్షి గారు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి గారికి చెప్పాను. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా చెప్పాను. అంటే పార్టీ యూత్ వైపు చూస్తుందనడానికి సంపత్ కుమార్ గారికి పార్టీ యూత్ వైపు చూస్తున్న మాట నిజమే, కానీ ఇప్పుడు సంపత్ గారికి కానీ ఇంకొకటి కానీ అక్కడ అప్లై చేసేటటువంటి ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది కాబట్టి అందరూ చేశారు. అటువంటి ఆలోచన నాగర్ కర్నూలు పార్లమెంట్లో నేను పనిచేస్తూ సర్వేలో రిపోర్ట్ వచ్చిన తర్వాత గెలిపే ధ్యేయంగా అభ్యర్థుల్ని నిర్ణయించాలన్నప్పుడు నాకు టికెట్ కాకుండా ఆలోచిస్తారని నేను అనుకోవటం లేదు. అంటే ఓవరాల్గా అభ్యర్థులని అంటే ఎప్పుడు ప్రకటించబోతున్నారు, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఎంపీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది?
ఒక వారం 10 రోజుల్లో సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇతర పార్టీలాగా ఏదో ఊరికనే ప్రకటించడం కాకుండా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పటికే మన దగ్గర తెలంగాణ ఎలక్షన్ కమిటీ అని ఉంది, పిఈసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ. అది కూర్చొని కొన్ని పేర్లని తయారు చేశారు పెట్టిన వాటిలో. దాని తర్వాత నిన్న మొన్న కూడా సీఎం గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, సెక్రటరీస్ వాళ్ళంతా కూర్చొని వాటి గురించి మాట్లాడారు. ఇంకా వారం రోజుల్లోనూ 5-6 రోజుల్లోనూ స్క్రీనింగ్ కమిటీ ఇంతకుముందు ఒకసారి కూర్చున్నారు, మళ్ళీ ఒకసారి కూర్చుంటారు. స్క్రీనింగ్ కమిటీ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని ఏ పార్లమెంట్కి ఎవరో అభ్యర్థులుగా నిర్ణయిస్తారు. అంటే ఈవెన్ సికింద్రాబాద్ కానీ, భువనగిరి పార్లమెంట్ కానీ, చాలా వరకు మెదక్ పార్లమెంట్ కానీ దేంట్లో ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు కనిపించడం లేదు ఇప్పటి వరకు. అంటే ఇక్కడ మీరు మెదక్ దగ్గర, సికింద్రాబాదు, మల్కాజ్గిరి దగ్గర, మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అందుకని అది ఖాళీగా ఉంది. అందుకని మొన్న సికింద్రాబాద్లో పోటీ చేసినటువంటి ఎంపీ ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన ఓడిపోవటం జరిగింది. డిసిసి అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ రాజ్యసభ అయ్యాడు కాబట్టి అక్కడ కొత్త అభ్యర్థిని చేయాలని. అదే రకంగా మీరు చెప్పినట్టు మెదక్లో కూడా ఆ గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పటి వరకు యాక్టివ్గా లేరని అనుకుంటున్నాము. వీటన్నిటి మీద కొత్త వాళ్ళని తీసుకోవాలి కాబట్టి ఆ ఎక్సర్సైజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అది ఈ వారం 10 రోజుల్లో అది కూడా విజయశాంతి గారు అడుగుతున్నట్టుగా సార్, ఎవరు అడిగినా దానికి ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేసి ఇస్తారు. విజయశాంతి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక గట్టి నాయకురాలుగానే పేరుంది. దాని తర్వాత జాయిన్ అయ్యారు, దాని తర్వాత ఇన్యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కడ ఏ కార్యక్రమంలో కానీ పాల్గొనడం లేదు. అదేం లేదు, జాయిన్ అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు, యాక్టివ్గానే ఉన్నారు. సికింద్రాబాద్ ఎవరు పరిశీలన? 2-3 పేర్లు పరిశీలన ఉన్నాయి. ఆ పేర్ల గురించి నేను చెప్పటం వల్ల నేను వేరే వాళ్ళకి వ్యతిరేకమనే మాట రాకుండా ఉండాలని నేను చెప్పటం లేదు. అన్ని పేర్లు కూడా తీసుకుని వారి మీద సర్వేలు చేపిస్తున్నారు. ఆ సర్వేల మీద కూడా ఆధారపడి పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం వెల్లడించినందుకు. ఇది ఇవాళ లీడర్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎలా ఉన్నాయి సార్? హాట్గా కనిపిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హాట్గా ఉండటం ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి సహజంగా వచ్చేటటువంటి పరిణామం. సార్, మీకు రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు. అలాగే మొన్న మీ సోదరుడిని కాదని కూడా మ్యాక్సిమం మీరు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. ఎందుకు మీకు ఇంత డైలమాలో? ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించడానికి అంటే మీకు ఢిల్లీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా సార్? తెలిసినంత మాత్రాన ఇక్కడ అప్లై చేయకుండా ఉండాలనేది ఉండదు. అడిగిన వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మాకు సమన్వయపరిచి నాకు టికెట్ వస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది, కాంగ్రెస్ ఎందుకు ఇంత కండిషన్ 1-2 రోజుల్లోనే టికెట్లు ఇస్తున్నారంటే బీజేపీకి ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రంలో అర్థమవుతుంది. అంతేగాని బీజేపీలో చేరుతున్నారు, బీజేపీ హైప్ పెరుగుతుంది అని తప్పు. బీజేపీలో ఎవరు క్యాండిడేట్స్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఉండబోతుందా పోటీ, లేదా బీఆర్ఎస్ కొంత సైడ్ అయినట్టు? ఏ ప్రయత్నం చేసినా బీజేపీ, బీఆర్ఎస్ 1వ స్థానం 2వ స్థానానికి కూర్పడుతున్నారు తప్ప గెలవటానికి పోటీ స్థితి బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. పోటీ ఇస్తున్నాము అనేటటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు తప్ప ఓట్ల స్థాయిలో బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన వాళ్ళకు ఎంపీ టికెట్ వస్తుందనేది ప్రచారం చేసుకుంటున్నారు.
సెక్యులరిజము, డెమోక్రసీ. ఓకే. ఈ రెండింటిని భారతదేశంలో ప్రజలు అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఏమన్నా ఉందంటే వాళ్ళకి కావాల్సింది సెక్యులరిజం, అదే రకంగా డెమోక్రటిక్ రూల్. ఈ రెండింటిని భారత ప్రజలు కోరుకుంటారు. పార్టీలో సీనియర్లను కాదని అంటే పెద్దల సభకు చిన్నలను పంపిస్తున్నా అనేది కూడా పబ్లిక్లో ఒక టాక్ జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు సీట్ కోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉంటే వారితో కలిసి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్లో పనిచేశారు. అది వారికి పూర్తిగా తెలుసు కాబట్టి నేను ఒక సేవకుడిలాగా, రాజకీయ నాయకుడు అంటే సేవ చేసేవాడే కానీ పెత్తనం చేసేవాడు కాదనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మల్లురవి. వాట్ ఇస్ ది ప్రయారిటీ ఆఫ్ మల్లురవి అంటే ప్రయారిటీ నెంబర్ 1 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 2 నాగర్ కర్నూలు పార్లమెంట్, నెంబర్ 3 కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ అని